హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఎండు చేపల ఫ్రై అనేది తయారు చేసుకుందాం. దీనికోసం మొదటగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఎండు చేపలను వేసేసి వీటిని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఇలా దూరగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని వీటిని కొద్దిగా చల్లారనివ్వండి. ఇప్పుడు వీటి యొక్క తలని తోకని తీసేసి వీటిని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి. ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత మన ఎండు చేపలను వేసేసి వీటిని ఒక 2-3 నిమిషాలు దూరగా ఇలా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఇందులో ఉండే నీసు వాసన, తేమ అనేది తగ్గిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి పసుపు, ఉప్పు, కారము అలాగే ధనియాల పొడి అనేది వేసేసుకొని మంచిగా ఇవి క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇవి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎండు చేపల ఫ్రై అనేది తయారైపోతుంది. ఇది రసం, సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.